బాబు ఏం చేస్తుంటారు? నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తాను. సెక్యూరిటీ గార్డ్ చేస్తారు. ఎక్కడ? సూరంపల్లిలో చేస్తూ ఉంటారు. ఏంటి మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అల్లకొల్లాలంగా ఉన్నాయి. ఎందుకని? మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పనులు చేశారు. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చే టైం చేస్తాడంట. మందు బంద్ చేస్తున్నాడు. 13 సంవత్సరాలు తాకట్టు పెట్టాడు. 100 రూపాయలు తాగితే మందు తాగి తెల్లారి పనికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 150 రూపాయలు మందు తాగి తెల్లారి ఇంకో 90 కోసం ఎవడిస్తాడని చూస్తున్నారు. అంత గొప్ప ఉంది మందు. అది పక్కన పెట్టేసేయండి. డిఎస్సి అన్నాడు. 800 మందితో డిఎస్సి చేశాడు, మెగా డిఎస్సి అని. పోలవరం అన్నాడు. అది వరదలై పారుతుంది. సూరంపల్లి కట్టలు తెగిపోతున్నాయి. పోలవరం కాలువ చచ్చిపోతున్నారు వాళ్ళు, చేలన్నీ ఎండిపోయి. అదొకటి అయిపోయింది. ఇంకా రైల్వే జోన్ అన్నాడు. అది రైల్వే జోన్ విజయవాడ దాకా వచ్చి అయిపోయింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ దాకా వచ్చి అయిపోయింది. ఇంకా వైజాగ్ జార్ల. అది మరి అసలు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో? చాలా గొప్పగా ఉంది. ఏ విధంగా అంటే పింఛన్ తెల్లారి 5ంటికి ఇచ్చేస్తున్నాడు. 3000 పెన్షన్ ఇస్తున్నాడు, 6000 దింగుతున్నాడు. ఏ విధంగా తీసుకుంటున్నారంటారు? 6000 60 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ ఇప్పుడు 120 రూపాయలు అయింది. 60 రూపాయల లెక్కన 150 అవ్వాలా? ఇంకా ఇట్లా చాలా రకంగా. ఇప్పుడు చందన బ్రదర్స్లో నేను ఒక చీర కొన్నా పోయిన సంవత్సరం. దానికి 300 రూపాయలు ఖరీదు అయింది. అప్పుడు లాస్ వచ్చిందంట గవర్నమెంట్కి. దాన్ని ఇప్పుడు 600 వేసాడు. ఎట్టాగో కరెంటు బిల్లు రూపణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కరెంటు లాస్ వస్తే సర్ఛార్జీలను పెంచాడు. స్మార్ట్ మీటర్లు అంట అవి పెట్టాడు. వాటికి సీడ్లెస్ మెయింటెనెన్స్ ఖర్చు అంట, ఆడి బిగించిన మెయింటెనెన్స్ ఖర్చు అంట. 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 550 రూపాయలు నా ఇంటికి. అది అంటే ఇన్ని పెంచారు. మరి నేను సంక్షేమం ఇస్తా ఉన్నా, సంక్షేమ ప్రభుత్వం, పేదలందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు కదా. అదే చెప్తారు. కొనుగోలు శక్తి పెరిగింది. ఎవరికి? గవర్నమెంట్కి పెరిగింది. జనాల దగ్గర ఎట్లా కొనుగోలు చేయాలనేది. అది మనిషికి పెరగల. కొనుగోలు శక్తి ఎప్పుడు పెరిగిద్ది? సోమవారపోతులు చెత్త పెరిగిద్దా, లేకపోతే కష్టపడి రూపాయి దాచుకొని ఇంకా రూపాయి ఇది చేసుకునేది పెరిగిద్దా? అది. సో మరి ఆ పరిస్థితి రావాలంటే, కష్టపడి పని చేయాలంటే వాడికి ఉపాధి చూపించాలి. వాడికి ఉపాధి చూపితే ఇది చేస్తాడు. ఉపాధి చూపించే ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాడంటే ఆడికి ఎంతమంది పని చేస్తారు? సెంటరింగ్ కూడా పని చేస్తాడు, రాడ్ బెండింగ్ కూడా పని చేస్తాడు, కార్పెంటర్ పని చేస్తాడు, రంగులోడు పని చేస్తాడు. ఏంటి 30 రకాల పని చేస్తారు. ఈ 30 రకాలకు కూడా కావాలంటే ఆడికి ఇసుక అనేది ఉండాలి మెయిన్. అది 3000 రూపాయలు పెట్టి చిన్న ట్రక్ వచ్చేది. ఇదివరకు ఇసుకతో పునాలు కట్టి దాంతో ఇది చేసుకునేవాళ్ళు. మట్టి లేకుండా ఇసుకని పునాదికి పోసేవాళ్ళు. ఇవాళ అది కూడా లేదు. 30,000 రూపాయలు పెద్ద డంపర్ వస్తే మన 50,000 రూపాయలు చెబుతున్నాడు మా గోడౌన్ ఓనరు. మరి అట్లా ప్రభుత్వం మేము వ్యక్తిగత అభివృద్ధి చేస్తా ఉన్నాం, సంక్షేమ పథకాలు ఇచ్చి కంపెనీలు నెక్స్ట్ టైం వస్తాయి అని చెప్తా ఉన్నాం. వచ్చినాయండి అప్పడాల కంపెనీ, కడపలో చేపల కొట్లు, మాంసం కొట్లు. ఈ మనకి ఈ కియా మోటార్స్ లేకపోతే ఆయన ఎవరో గల్లాజీ గారిది అవి చిన్న చిన్న పరిశ్రమలు. ఏబే అవి చిన్న చిన్న మాంసం కొట్లు, చేపల కొట్లు. కోడి పొదుగుతుందండి. ఇంకా అది గుడ్డు అవ్వాలి. కోడి పొదుగుతుంది. అది ఎప్పుడు పొదుగుద్ది అంటారు? పుంజు తొక్కుతులా. పుంజు తొక్కిన తర్వాత పొదిగిద్ది. అది ఎప్పుడు తొక్కుద్ది అంటారు? తొక్కిద్ది అది రేపు మే అప్పుడు తొక్కిద్ది. మే ఎన్నికల తర్వాత తొక్కిద్ది. అది. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఏంటి ఈసారి రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని కొనసాగించే ఆలోచనలు ఉన్నారనుకుంటున్నారా? ప్రజలు మార్చే అవకాశం? మార్చాలి అనుకుంటున్నారు. అది ఇవే కారణాలా మార్చడానికి? ఇంకేమన్నా? సేమ్ ఇవే కారణాలు. సో మరి ఆయన మరి ఏ ధైర్యంతో మళ్ళీ 175కి 170 తప్ప 170 అంచనా తప్పు. 180 వస్తాయి, 170, 180 వస్తాయి. 5 ఎక్కువ వస్తాయి. ఇంకా 5 ఎక్కువ. అంటే ఎక్కడ పెంచుతారంటారు 5 సీట్లని? పెంచుతారు. తెలంగాణలో తీసుకొస్తాడు కేసీఆర్. ఒక 5 తీసుకొస్తాడు. ఏంటి మరి ఇప్పుడు అసలు కేసీఆర్ పరిస్థితి అగమగోచరంగా మారింది కదా. మరి ఈ పరిస్థితి అంతే. మరి మీ గన్నవరం నియోజకవర్గం పరిస్థితి? గన్నవరం నియోజకవర్గ పరిస్థితి ఏముంది? అది మార్పు కోసమే. ఏంటి అసలు ఏం అభివృద్ధి జరగలేదు ఇక్కడ? 2 సార్లు గెలిచారు కదా ఇక్కడ సిట్టింగ్. సార్ గారు పార్టీ మారకుండా ఉంటే ఇండివిజువల్గానే డెవలప్ చేసేవాడు. సార్ గారు పార్టీ మారతాం ఈయన చేస్తాను కానీ ఆయన చేయనీడు. ఎందుకంటే వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నాం మేము? నీ పెత్తనం కోసం ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్కి 1,00,000 రూపాయలు పెట్టి ఆయన 2 లక్షలు 3 లక్షలు పెట్టి పంచాయతీ ప్రెసిడెంట్కి వెళ్తే ఆయన పట్టించుకున్న నాదు లేడు. వాలంటీర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.
మరి చేస్తున్నారు వాలంటీర్లు పని చేస్తున్నారా? చేస్తారు, వాళ్ళకి చెప్పింది చేయరు. రేపు కాత కోడ్ వచ్చింది కదా, ఆగారు. సో ఏంటి ఎక్కడన్నా వాలంటీర్లు ఎలక్షన్ల దాంట్లో పాలు పంచుకుంటున్నారా లేదంటే మానేశారు, దూరంగానే ఉంటున్నారా? మా ఊళ్ళో అంత సీన్ ఉండదండి. యార్లగడ్డ వెంకటరావు గారు అంటే ఆయన ముఖం చూసి ఎవడేడు. కాకపోతే ఏంటంటే పైన పార్టీలు ఉన్నాయి కదా, రీజనల్ పార్టీస్, వాటిని చూసేస్తారు. కానీ ఇక్కడ క్యాండిడేట్ల ముఖం చూసేవారండి. కాకపోతే ఏంటంటే యాంటీ కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ. ఎప్పుడు యాంటీ కాంగ్రెస్ అనేది పక్కా ఉంటుంది. అది